నమస్తే. దాదాపు 3 సంవత్సరాల తర్వాత నేరెళ్ల కేసు హైకోర్టు బెంచ్ పైకి వచ్చింది. ఈ 7 సంవత్సరాల్లో బెంచ్ పైకి వచ్చిన సందర్భాలు కేవలం 2-3 సార్లు మాత్రమే. సో ఈరోజు హైకోర్టు బెంచ్ పైకి వచ్చింది. కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ కేసుని 2 వారాలు మళ్ళీ జడ్జి వాయిదా వేశారు. మనందరికీ తెలిసిన విషయమే, సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ నియోజకవర్గం నేరెళ్ల అనే గ్రామంలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు మమ్మల్నే ప్రశ్నిస్తారా, నా మాఫియానే ప్రశ్నిస్తావా అని కేటీఆర్ కొంతమంది పోలీస్ అధికారులని పట్టుకొని వాళ్ళ చేత నా ముందున్న ఈ హరీష్తో పాటు మిగతా బాధితులందరినీ ఒక రకంగా ఊచకోత కోసినంత పనిచేసిండు. వాళ్ళని దేనికి పనికి రాకుండా కొట్టించిండు. అప్పట్లో ఇదొక సంచలనమైన కేసు. ఈ కేసుని మనము గతంలో తొలి వెలుగులో ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న డీజీపీ ఆఫీస్కి వీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వరుసగా వీడియోలు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఇంత దారుణం కళ్ళ ముందు కనబడుతున్నా ఆ సంబంధిత పోలీస్ అధికారుల మీద కనీసం ఇంతవరకు చర్యలు తీసుకోలే. వాళ్ళ మీద కనీసం అట్రాసిటీ లాంటి చట్టాలు కూడా పెట్టలే. ఇంకా కోర్టులో ఈ కేసులు నలుగుతూనే ఉన్నాయి. కనీసం బెంచ్ పై కూడా రానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ అడుగు ముందుకు పడింది. ఈ కేసు ఎంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? దీని వెనకాల పెద్ద పెద్ద బడా రాజకీయ పార్టీలు, నాయకులు అడ్డుకునే ప్రయత్నం ఒకవైపున చేస్తున్నారు. ఆ పోలీస్ అధికారులకి సపోర్ట్గా మాట్లాడే నాయకులు కూడా ఉన్నారట. సో వీళ్ళ పని కూడా మనం పట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలో ఉండే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా గతంలో వీళ్ళు కలిశారు. మరి కేసుని ప్రభుత్వ పరంగా కూడా ఇనిషియేట్ తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎస్పీ, అక్కడున్న పోలీస్ అధికారులు వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మాట్లాడదాం మనం. నా ముందు బాధితులతో పాటు సద్దాం కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాడు. సిరిసిల్ల నుంచి తన అడ్వకేట్గా ఉన్నాడు. సో మనం హైకోర్టు ముందున్నాం. హైకోర్టు 4th గేట్ ముందు ఇంటర్వ్యూ మనం వీళ్ళని చేస్తున్నాం. జస్ట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు, నా ముందున్నారు. ఒకసారి మాట్లాడదాం. సో సద్దాం, ఏం జరిగింది? వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి? అసలు ఎప్పుడు ఇది బెంచ్ పైకి వచ్చింది? అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది? అన్న, ఇది లాస్ట్ 2020 తర్వాత మొన్ననే బెంచ్ మీదకి వచ్చిందన్న. మేమే చీఫ్ జస్టిస్ గారు ముందట మా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ సురేష్ సారు రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ డేట్ ఇచ్చిండు. ఇక వాళ్ళ దిక్కు చాలా డబ్బున్న లాయర్లు అప్పీర్ అవుతున్నారు అన్న. ఇక వాళ్ళది అని డేట్ 14వ తారీఖు డేట్ ఇచ్చిండు. 3వ తారీఖు నాటి నుంచి 14వ తారీఖు డేట్ ఇచ్చిండు అన్న. ఇచ్చిన తర్వాత మేము అటెండ్ అయితే మళ్ళీ కూడా అవసరం లేకున్నా మళ్ళీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏం చేసిండంటే ఒక కేసు పెట్టినా అని చెప్పి ఒక కౌంటర్ వేసి మళ్ళీ 2 వారాలు టైం అడిగిండు. అవసరం లేదు, నార్త్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ అవసరం లేకుండా టైం అడిగి కోర్టు టైంని, విలువైన కోర్టు టైంని, గౌరవ కోర్టు టైంని పూర్తిగా వృధా చేస్తుండు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ముందుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీకి తొత్తుగా మారిన పోలీసు అధికారులు ఇలా మీద చేసిన దాచికని తెలుసుగా అన్న, ఎంత ఘోరంగా కొట్టిరో. ఇప్పటికి కూడా అవసరం లేకుండా టైం అడిగి విచారణను ముందరకు కొనిస్తలేరు. మన లాయర్ గారు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అన్న. ఈ 2 వారాలకు పోస్ట్ చేసిరు. మేమేమి అడుగుతున్నామంటే, ఈ ఘటనలో పాల్గొన్న అధికారులందరిపైన బాధితులు మా వాళ్ళందరూ ఉన్నారు కదా అన్న, మా వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఒకటే కేసు నమోదు చేసిరు అన్న. అది కూడా 324 కేసు నమోదు చేసిరు ఐపీసీ. ఆ కేసు మాకు వర్తించది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. బాధితులు 8 రోజుల కంటే ఎక్కువ అడ్మిట్ అయ్యేటట్టు హాస్పిటల్లో ఉంటే, ఆ కేసు షీట్లు ఉంటే వెంటనే 326 పెట్టచ్చు, గ్రేవియస్ కేసెస్ పెట్టచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, అంటే జడ్జిమెంట్లు ఉన్నాయి. కానీ వీటిని అన్నింటిని ఇగ్నోర్ చేసి జస్ట్ 324 ఒకటే ఒక ఎస్ఐ మీద పెట్టిరన్న. ఎస్పీ విశ్వజిత్ మీద ఎందుకు పెట్టావు? తప్పుడు విచారణ చేసిన డిఐజీ రవివర్మ మీద ఎందుకు పెట్టావు? తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్న ఐజీ నాగిరెడ్డి మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఎందుకంటే ఇంతకుముందుకున్న ప్రభుత్వానికి వీళ్ళు తొత్తులుగా మారిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అయిరుగా అన్న. మేము ఆయనకు రిక్వెస్ట్ చేసేదంటే, బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ విలన్ కొట్టినాడు కూడా బట్టి విక్రమార్కనే వచ్చిండన్న. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారే వచ్చిర్రు. కాబట్టి వాళ్ళందరికీ మేము మీడియా ముఖంగా దండం పెట్టి వీళ్ళందరి తరపున వేడుకుంటున్నాం అన్న. ఇది కోర్టులో నడుస్తుంది. మీరు కూడా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేసి నేరెళ్ల ఇష్యూని ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్ చేయించాలన్న. ఇది ఒక్కటే కాదు, మా దగ్గర మా కరీంనగర్ జిల్లాలోనే బుడుగం జంగం వెంకటేశ్వరి నన్ను ఒకటే నాడు అరెస్ట్ చేసిరు. కేటీఆర్ వచ్చినాడు, బుడుగం జంగం వెంకటేశ్వరి కొట్టి చంపేసిరు, పోలీసులు చంపేసిర్రు. వీళ్ళతోటే కొట్టిరు. కొడితే మొత్తం సీస పెడితే మొత్తం అది షీమ్ గారికారు చనిపోయిండు. మంతని మధుకర్ కేసు, ఈ 3 కేసుల మీద మీరు విచారణ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ 3 కేసుల మీద కూడా విచారణ చేయాలి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి విచారణ చేయించాలన్న. చేస్తేనే ఈ బాధితులకు న్యాయం జరుగుతుంది. వీళ్ళకి ఏం లేదన్న, అనవసరంగా వీళ్ళని బదనాం చేస్తున్నారు. వీళ్ళు మంచోళ్ళు కాదని, అదని ఇదని. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్న. ఇలా పొద్దుగాల ఆడికెళ్ళిన
ఏ కోర్టు డేట్ వచ్చినా 5,000 రూపాయలు బండ్లు పెట్టుకొని బర్రెలు ఉన్నా ఇడిచిపెట్టుకొని వస్తున్నా. ఇప్పటికి కూడా గౌరవ హైకోర్టు మీద న్యాయం జరుగుతుందని ఆశ కొద్ది వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేంజ్ అయింది అన్న. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పుడే డిమాండ్ చేయదలుచుకోవాలన్న, రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, మల్లు భట్టి విక్రమార్క గారిని. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని మీద మీరు సిబిఐ తోటి ఎంక్వైరీ చేస్తారా, దేనితో చేస్తారో తెలియదు, కానీ ఎస్పీ విశ్వజిత్గా మాజీ ఎక్కడున్నాడు వీడంతా ఈ విశ్వజిత్ మిగతా ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు అన్న, హైదరాబాద్లో ఉన్నాడు. డిఐజీ రవివర్మ మంచిగా రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఐజీ నాగిరెడ్డి కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుదో పెట్టే ప్రయత్నం చేసిండు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళందరినీ వెంటనే విత్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ 326 ఐపీసీ వీటి కింద కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాల్సిందిగా నేను ఇక్కడ నుంచి హైకోర్టు ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 వారాలు వాయిదా పడ్డదా? మళ్ళీ కూడా అవసరం లేదన్న, మళ్ళీ 2 వారాలు వాయిదా. ఎందుకంటే పోలీసులు ఒక ట్రిక్ అన్నట్టు దీన్ని డేట్ మీద డేట్ వేసుకొని పోవడం. ఎన్ని సంవత్సరాల తర్వాత బెంచ్ పైకి వచ్చింది? 3 సంవత్సరాల తర్వాత బెంచ్ మీదకి వచ్చింది. ఎందుకు రాలే మొన్నటి దాకా? వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న, డేట్ ఇయనియరు కానియరు మొత్తం. ఇక వాళ్ళు జడ్జి గారికి తప్పుడు సమాచారం ఇస్తారన్న. గౌరవ జడ్జి గారికి ఈ విషయం తెలియదు కదా. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు చెప్పింది న్యాయం కావచ్చు అని వాళ్ళు నిజం అనుకొని ఉన్నారు. కొంత రఘునాథ్ అని ఇంత ముందుకు లాయర్ ఉన్నాడు కదా అన్న, ఆయన కూడా ఉద్దేశపూర్వకంగా డిలే చేసిండు. ఆయన మీద ఎన్ఐఏ రైడ్ అయినప్పటి నుంచి ఆయన మొత్తం కూడా గవర్నమెంట్కి ఫేవర్గా మారి ఆయన కేసులు ఏం చేస్తలేడు, చాలా కొంచెం ప్రోగా మారి ఆయన కూడా డేట్ ఇవ్వకపోవడం. అసలు ఎస్ఐ మీద, ఆయన పేరు ఏం పేరు, ఎస్ఐ రవీందర్ మీద కేసు అయిందని నేను ఆ ఛాంబర్కి లొల్లి పెట్టేదాకా వీళ్ళకి తెలియదు. ఈ బాధితులకు 6 ఏళ్ళకి తెలిసింది, కేసు అయినాక 6 సంవత్సరాలకు తెలిసింది. ఎవరిని నమ్ముతామన్నా? ఇంత ఘోరంగా ఉన్నది వ్యవస్థ. ఎక్కడిదక్కడ మేనేజ్ చేయడం, ఎక్కడెక్కడ టోటల్ మేనేజ్ చేసినట్టున్నారు కదా, మొత్తం మేనేజ్ చేసిరు. పాపం హరీషు మీ దయ వల్ల అన్న, నేను ఏదో మిమ్మల్ని మంచిగా చెప్పానని చెప్తలేను, మీరు నేరలకు వచ్చి హరీష్ కొట్లాడడం వల్ల పాపం బాధితులు అందరూ ఉండడం వల్ల ఈ మళ్ళీ ఒకసారి ముందడికి వచ్చింది. నేరలకు ఇచ్చిన ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తప్పు, హ్యూమన్ రైట్స్కి ఇచ్చిన రిపోర్ట్ తప్పు, హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లు అన్నీ తప్పు. ఇప్పటికి కూడా విచారణ చేస్తలేరు. విచారణ జరగకపోవడానికి కారణం ఏంది? అధికారుల ఒత్తిడి. ఎవరి మీద? ఇప్పుడు ఎవరు ఆర్గ్యూ చేస్తున్నారు ఈ పోలీస్ అధికారులకి సపోర్ట్గా? ఎల్ రవిచంద్రన్ అని లాస్ట్ టైం అప్పీర్ అయ్యారు అన్న. ఆయన బీజేపీ తరఫున, అంటే బీజేపీ కౌన్సిల్గా ఉంటారు, మనకు తెలుసు. ఆయన ఎల్ రవిచంద్రన్ అని అప్పీర్ అయ్యారు. ఇక వాళ్ళంతా డబ్బులున్న లాయర్లను పెట్టుకుంటారు అన్న, మాకేమో పైసలు లేవు, మేము ఈడికి రావాలంటేనే అప్పులు చేసుకొని వస్తున్నాం మీ అసంటుల సహకారం వల్ల. మేము అంతా స్ట్రాంగ్ లాయర్లను పెట్టుకునే పరిస్థితి. మాకు హ్యూమన్ రైట్స్ లాయర్ డి సురేష్ కుమార్ గారు ఈ ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీగానే చేస్తున్నారు అన్న. ఏం పెద్దవని చిట్రా. సో ఇట్లా వీళ్ళు కార్లు కట్టుకొని కాళ్ళు బాలేకు ఈయన కట్టబెట్టుకొని తిరగడానికి కారణం కేటీఆర్. సో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ రకంగా వాళ్ళు హైకోర్టుల చుట్టూ మీడియా చుట్టూ తిరగాల్సిన దారుణమైన పరిస్థితి. ఎన్నిసార్లు వచ్చింటావు ఇప్పటికీ? 7 సంవత్సరాలు అవుతుంది అన్న. 7 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం. 7 సంవత్సరాలు తిరుగుతున్నాం. ఇక కేసు వస్తలేదు, పోతలేదు, ఫైల్ రాలేదు, బెంచ్ మీద రాలేదు. 4 సంవత్సరాలు మొత్తం అట్లనే పెట్టిరు. ఆ కేసు ఫైల్ బెంచ్ మీదకి వస్తలే అని చెప్పుకుంటారు. రఘునాథ్ సారు ఇట్నే డీలా చేసిండు. కేసు డీలా చేసి ఆయన మొన్న పోయి గట్టిగా అడిగితే 3 నెలల కింద మళ్ళీ మా ఫైల్ మాకు అప్ప చెప్తే మళ్ళీ మేము వేరే లాయర్ దగ్గర అడ్వకేట్ని మార్చుకొని ఇప్పుడు కేసు నడిపిస్తున్నాము. నడిపిస్తే ఒకసారి రిపోర్ట్లు లేవంటారు, ఒకసారి ఇవ్వనే అంటారు, ఒకసారి అవి అంటారు. ఏ రిపోర్ట్లు లేవు అనుకుంటా. మొన్న కూడా మళ్ళీ అన్ని కావాలని మళ్ళీ లాయర్తో వాదించడం జరిగింది. జడ్జి గారు తమరు వాళ్ళు కూడా ఏమంటారు అంటే, ఈ కేసు ఇన్ని రోజులకు మీరు లేపుతారు, తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసుకపోయి వాళ్ళే కొట్లాడతారు అంటే, మేము ఇక్కడి కష్టానికే మాకు గతి లేదు, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి హైకోర్టు కష్టానికే మాకు గతి లేదు, మేము సుప్రీంకోర్టు కొట్లాడే అంత దమ్ము మాకుందా? మాకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయరు అని మేము కొట్లాడుతున్నాం. ఇవాళ మాకు న్యాయం చేయరి, మేము దళితులము, మాదిగోళ్ళము, తిట్టిండ్రు, కొట్టిండ్రు, కర్రలు చాట్లు పెట్టిర్రు, రోగల బండ్లు ఎక్కించారు, సీసాలు పెట్టిర్రు, అనేకమైన బూతులు తిట్టుకుంటా వాళ్ళ మీద ఎస్టీ కేసు బుక్ చేయాలని మేము ఎన్ని కాంప్లిమెంట్లు ఇచ్చినా అవన్నీ పక్కకు పెట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కేసు చేస్తలేరు. మీదే తప్పాడ కదా అంటే దెబ్బలు పడడం తప్ప అన్నా మేము? ఆడు కొట్టినట్టుగా దెబ్బలు పడితేనే తప్ప అంటే మరవాడేది ఉండే మేము ఏటిదంతా అడుపడ్డం, ఏడిది కొడితే అడుపడ్డం. ఇలా లేవలేని స్థితులు ఉన్నాయి. ఇలా కట్టె చేతికి వచ్చింది అన్న, నాకు ఇంతకే లేత్తలేను, బత్తలేను. వీళ్ళు నడుచుకుంటూ వస్తే నేను మెల్లగా దేక్కుంటూ ఏదో కత్తున్నాను. నేను ఇంత అవసరం అయ్యి ఆలోచించాలి ఒక్కసారి. కేసీఆర్ బాత్రూంలో పడ్డాడు, ఆయన తుంటి ఎముక గాయమైంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా పెద్ద సింపతి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి వీళ్ళు ఎక్కడ పోవాలా? వీళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేశారు కదా మీరు. మరి వీళ్ళు ఏ సానుభూతి కోసం వీళ్ళు ఏం అడుగుతున్నారు? మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడుగుతున్నారు. మీరు ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు మీ బాత్రూంలలో మీరు పడితే ఇంత పెద్ద సినిమా క్రియేట్ చేస్తున్నారు కదా. మరి బాధితులకు న్యాయం ఏది? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ సింపతి కోసం
పోస్టులు వీడియోలు పెడుతున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి వీళ్ళని చూసిన తర్వాత. మాట్లాడదాం. హరీష్, ఏమైనా న్యాయం జరుగుతున్న నమ్మకం కలుగుతున్నదా? అన్న నాకు కోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్న. ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో 7 ఏళ్ళుగా నిర్విరామంగా ఎంత ఒత్తిడి చేసినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మీకు తెలుసా అన్న, నేను చాలా సందర్భాల్లో హైదరాబాద్ ఈ కోర్టు చుట్టూ మా అడ్వకేట్ల చుట్టూ తిరిగి ఈ రోజుకి మేము అంటే గత 3 నెలల కింద ఎన్మోసి తీసుకొని మళ్ళీ కొత్త అడ్వకేట్ని పెట్టుకొని మళ్ళీ కేసు మూవ్ చేసుకోవడం జరిగిందన్న. మా అడ్వకేట్ గారు అంటే ఆయన ప్రాంప్ట్గా కొట్లాడుతుండన్న. పోలీసుల సైడ్ ఉన్న అడ్వకేట్స్ మొత్తం వాళ్ళు టైం తీసుకొని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రాంప్ట్గా ఉన్నాం. వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళ అడ్వకేట్కి చెప్పి బహిర్గతంగా కొట్లాడచ్చు కదా, న్యాయస్థానానికి వచ్చినాం కదా. వాళ్ళు ఈ కాలయాపన చేసుకొని ఇప్పటికే 7 ఏళ్ళు కాలయాపన చేశారు, ఇక ముందు చేయదలుస్తున్నారు. కాబట్టి నేను ఒకటి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న, గతంలో మీరు చాలా సందర్భాల్లో నేరాల సంఘటన జరిగినప్పుడు వెమ్లవాడకు వచ్చారు, మా ఇండ్లలోకి వచ్చారు, మమ్మల్ని పరామర్శించారు, మాకు న్యాయం చేస్తాను గతంలో హామీ ఇచ్చారు. మన రీసెంట్గా ఎలక్షన్లో ప్రచారంలో వచ్చినప్పుడు కూడా కంపల్సరీ బాధితులకు అయినా మీకు కంపల్సరీ న్యాయం చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ నాకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. గత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి. ఒక ఎస్పీని కాపాడడం కోసము ప్రభుత్వం ఇలా పడిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు నేరాల సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉండే. అప్పుడు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు మేడం వచ్చారు, దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చారు, అందరూ స్పందించారు. కానీ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్పుడు స్పందించలే. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎస్పీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి అప్పుడు జరిగిన తప్పులే ఇప్పటి ప్రభుత్వాలు చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, శ్రీధర్ బాబు గారు వచ్చారు, పొన్న ప్రభాకరన్ వచ్చారు, కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చారు. బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు మా తరఫున హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేశారు. ఆ హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ కూడా బహిర్గతం చేయాలి. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేరల ఇష్యూలో ఎస్సీ కమిషన్ వచ్చి నేరలలో ప్రజాకోర్టు పెట్టింది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, వాళ్ళకి ఎలాంటి కాపీ రెడీ చేశారు అనే విషయం కూడా మాకు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఈ కేసుని పోలీసుల తరపున ఇప్పుడు బీజేపీ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు వాదిస్తున్నారా? అవునన్నా. దయచేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. మీరు చాలా జెన్యూన్ కేసెస్లో మీరు ఫైట్ చేసి ఉంటారు. కానీ దయచేసి ఈ నేరేళ్ల కేసులో, నేరేళ్ల బాధితులకి ఇబ్బంది కలిగే కేసులో మీరు వీళ్ళ అపోనెంట్స్ తరపున దయచేసి మీరు వాదన వినిపించొద్దు. ప్రశాంతంగా మీరు తప్పుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు కూడా వీళ్ళ కోసం ఫైట్ చేశారు కదా. మీరు అందరూ కలిసి కూర్చొని మీ బీజేపీ కౌన్సిల్ సభ్యులని, ఎవరైతే బార్ అసోసియేషన్ మెంబర్స్, న్యాయవాదులు ఈ కేసులో ఆ పోలీస్ అధికారులకి అనుకూలంగా కొట్లాడుతున్నారో దయచేసి తప్పుకోవాల్సిన అవసరం ఉంది. రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇప్పటికే వాళ్ళు 7-8 సంవత్సరాలుగా చాలా తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఎట్లా వాదిస్తారండి? సరే, మీ వృత్తి మీరు చేయొచ్చు, కానీ మానవతా దృక్పథంతో అయినా కనీసం ఆలోచించాలని మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న, నేను కూడా ఇక్కడ ఉన్న బార్ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికి 7 సంవత్సరాలు అయితే 7 సంవత్సరాల నుంచి కేసు గురించి కొట్లాడుతున్నాము. దయచేసి మీరు ఎస్పీ తరపున ఉన్న ఇప్పుడు ఏ అడ్వకేట్ అయినా, హైకోర్టు అడ్వకేట్, దయచేసి ఎస్పీ తరపున మీరు కేసు తీసుకోవద్దు. ఎందుకంటే మేము అన్యాయం అయిపోయి 7 ఏళ్ళ నుంచి సప్పులు చేసుకుంటానా. హైదరాబాద్ నేరాల నుంచి రావాలంటే ఒక 5-6 వేలు ఖర్చు అవుతుందన్న. మేము అట్లాంటిది 7 ఏళ్ళ నుంచి తిరుగుతున్నామన్నా. మాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. మేము ఎట్లా తట్టుకుంటామన్నా? వాళ్ళ లక్షలు ఒక్కసారి అటెండ్ అయితే ఆయనకు 10 లక్షలు 20 లక్షలు అట్టన్నా. మేము అంతా పెట్టుకొని మేము చేయలేము కదన్న. దయచేసి అప్పుడు బండి సంజయ్ అన్న గారు, అందరూ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అందరూ కొట్లాడారు. నేను బీజేపీకి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఎస్పీ తరపున ఎల్ రవిచంద్రన్ అడ్వకేట్ రావద్దు. దయచేసి ఎస్పీ తరపు నుంచి ఆర్గ్యుమెంట్ చేయదని నేను కోరుకుంటున్నా. దీని విషయంలో కూడా బండి సంజయ్ గారు స్పందించాలి, డాక్టర్ లక్ష్మణ్ గారు స్పందించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చింది కాబట్టి ఆ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేసి, ఆ కమిషన్ రిపోర్ట్లో చెప్పిరన్న, బాధితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూము, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఎస్పీ ఎవరైతే మాపై తాడిగిరి చేశారో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్తో పాటు 30 మంది కానిస్టేబుల్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేసి వాళ్ళని కూడా జైలుకు పంపించాలన్నా. అలా జైలుకు పంపించేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలి, బీజేపీ కొట్లాడాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు వచ్చింది కానీ ఇన్ని రోజులంటే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఎస్పీకి ఫేవర్గా పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొట్లాడాలి. మేము చేసిన తప్పేమన్నా అయితే ఉంటే ఇప్పటి కూడా బహిర్గతంగా బయటపెట్టి మనం మేము కోరుతున్నాం. అప్పుడు కేటీఆర్ గారు స్పందించలేదు కదా. ఒక మానవత దృక్పథంతో ముఖ్యమంత్రికి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అన్న? డెఫినెట్గా ఈ 2-3 రోజుల కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా అన్న, ఆ అపాయింట్మెంట్లు అడుగుతున్నాం అన్న. కేకే మహేందర్ రెడ్డి గారు కూడా వారితో మాట్లాడినాము. ఒక 4-5 రోజులు టైం ఇవ్వమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. తప్పకుండా ఈ వారం రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము, మా బాధలు చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి తెలియని కావు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే వచ్చారు, చివరి వరకు కూడా వాళ్ళకి తెలుసు ప్రతి విషయం ఏం జరుగుతుంది అనేది. ఎవరు మమ్మల్ని మోసం చేస్తారు, ఎవరు ఇబ్బంది పెడతారు అనే విషయం క్లియర్గా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి నాకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, మాకు న్యాయం కావాలి. 7 ఏళ్ళ నుంచి
అనుభవించే నరకం అనుభవిస్తున్నాను. ప్లీజ్ అన్న ఇప్పుడు కూడా హెల్ప్ చేయకపోతే సమాజంలో ఇంకెక్కడ అన్యాయం జరిగితే కూడా న్యాయం జరగదని జనంలోకి వెళ్ళిపోతుంది అన్న. ఇక న్యాయం జరగదు, న్యాయ వ్యవస్థలో సామాన్యులకు న్యాయం జరగదు అని ఒక రాంగ్ ఇండికేషన్ పోతుంది అన్న. దయచేసి న్యాయం వైపు ఉండి మాకు న్యాయాన్ని గెలిపించండి అన్న. 7 సంవత్సరాల వల్ల ఎదురు చూస్తున్నాము. ఆ గవర్నమెంట్ మాకు చేయదని చెప్పి గవర్నమెంట్ కోసమే చూసుకుంటా ఇప్పటిదాకా వచ్చినాం అన్న మేము. ఆ గవర్నమెంట్ మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంటే చేపించింది, కొట్టిపించింది, కేసులు పెట్టించింది, అన్ని రకాలు అదే చేపిస్తుంది. ఇలా కేసులు రాకుండా చూసుకుంటే బాధ్యత కూడా మాకు కేటీఆర్ సారే. ఇవాళ మా ఉసురు తగిలిందా ఏం తగిలిందో మొత్తం మీద అయితే భూమిస్థాపక వీకింది, గవర్నమెంట్ వడిపీకింది. మొన్న కూడా మన మాజీ సీఎం గారు వడిపోయిండు, ఆయన తెల్లవారు నడిపిస్తుండ్రు. నన్ను ఎవరు నడిపిస్తలేడు అన్న 7 సంవత్సరాల పోలే, నాకు ఎవరు నడిపిస్తలేడు. నేను ఇంట్లో అంటున్నా, మరి నేను మనిషిని కాదా, ఆయన్నే మనిషా? ఇన్ని రకాల దెబ్బలు కొట్టి అది చేసి మమ్మల్ని ఇంత హింస పెట్టి మా నిజవర్గ అత్తున పోతున్నావు. సరే వాళ్ళు లొల్లి పెట్టకమని మధ్యలో చెప్తే మేము లొల్లి కూడా పెడతలేము, అడ్డుకుంటలేము, మాట్లాడదామంటే అటు పెట్టి ఓడిపీకిరు. మొత్తం గవర్నమెంట్ నాయడం అయిపోయింది. ఇంకా సత్యనారాయణ అవుతారు, ఇంకా వీక్తారు. 3 రకాల వీక్తారు. ఇక 3 గ్యాంగులు అయింది ఒక ఏడాదిలోనే. మేము అదే చెప్తున్నాం, ఇవి ఉన్న మంది కూడా వీక్తారు. మీ గవర్నమెంట్ నడవది. మాకు న్యాయం జరపకపోతే ఖచ్చితంగా ఈ బీజేపీ న్యాయం చేస్తాని మాకు నమ్మించి మోసం చేసింది. పెద్దది బీజేపీ పార్టీ నమ్మించి మోసం చేసింది. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగకపోవడం కారణం బీజేపీ, టీఆర్ఎస్ ఈ రెండు ఏకమై. వీళ్ళు కూడా చేయాలి కదా, మరి ఇప్పుడున్న వాళ్ళు కూడా చేయాలి. మన వీళ్ళని కూడా భుజానికి ఎత్తుకుంటే కష్టం కదా, ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉండాలి. మీరు కూడా బాధితులే కదా మీరంతా. సార్ మా ఇష్యూ జరిగి 7 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ఎటువంటి పని చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ అప్పుల పాలై మేము ఏ పని చేయలేక అనారోగ్య పాలై ఏం చేయలేని పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనన్నా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి అన్న గారు దయచేసి మా నేరాల వైపు చూడండి, మాకు న్యాయం చేయండి. మేము ఎన్ని సంవత్సరాలు ఒప్పుకోబట్టింది వేరే ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతో మేము ఇన్ని రోజులు ఉన్నాం. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మీరు మాకు న్యాయం చేయండి. ఇచ్చింది ఏంది ఇంతవరకు? ఏమన్నా పరిహారం ఏమన్నా? మాకు అవును సార్, మాకు ఒక 5 lakhs ఇచ్చారు. ఆ 5 lakhs కూడా మా ఇండ్లు కట్టియడం, భూములు ఇవ్వడం, అట్లా ఎటువంటిది ఉద్యోగాలు ఏమీ కూడా ఇవ్వలేదు. అది కూడా 5 lakhs ఏంటంటే మా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ చూపించుకోమని మాత్రం ఇచ్చారు. ఆ కేసుల విషయంలో 100% మీకు న్యాయం చేస్తాం. ఎస్పీని కానీ, ఎస్ఐని కానీ, కానిస్టేబుల్ కానీ అందరిపై మేము చర్యలు తీసుకుంటాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. SC ST కేసులు కూడా మేము ఫైల్ చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న అక్కడ కొంతమంది లీడర్ చెప్పారు. మాకు కావాల్సింది న్యాయమే. ఖచ్చితంగా వాళ్ళపై కేసులు కావాలి. మమ్మల్ని చిత్రహింసలు పెట్టి, మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, మమ్మల్ని మా జీవితాలు చిన్న ఏజ్లో మా జీవితాలు నాశనం చేసిన వారిని ఖచ్చితంగా వారిపై మేము విడిచిపెట్టాం. వారిపై కేసులు అయ్యేంత వరకు కూడా మేము విడిచిపెట్టాం. దయచేసి రేవంత్ రెడ్డి అన్న గారు మీరు మాకు సాయం చేయండి. వారిపై కేసులు కఠినంగా శిక్షించాలని మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న? ఇవాళ రాష్ట్రంలో ఉన్న సెలబ్రిటీలు అంతా కేసీఆర్ పడ్డడానికి పోతురుగా అన్న. నాగార్జునకు, చిరంజీవికి, ప్రకాష్ రాజుకు ఏమైనా సిగ్గుంటే కొంచెమన్నా ప్రజల సొమ్ము తిని బలిసిన మీకేమైనా కొంచెమన్నా మానం సిగ్గుంటే ఈ నేరల్లో బానే అని కూడా పరామర్శించుర్రి. ఆ ఎస్పీ గారు ఇరగొట్టిన కాలనీ కూడా చూడుర్రి. మొత్తం నాశనం చేసిండు. హరీష్ను నిలబడకుండా చేసిండు. ఈశ్వర్ని ఎందుకు అనికి రాకుండా చేసిండు. గోపాల్కు నిలబడతలేదు. వీళ్ళందరూ కలకల మంచిది అవుతుంది అన్న. మేం కట్టే సినిమా డబ్బులతో కదా వీళ్ళు బలిసింది బాగా. వీళ్ళందరూ కూడా ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, మానం ఉంటే, నాగార్జున, చిరంజీవి మీ అందరికీ ఇజ్జత్ శరం ఉంటే మీరు వీళ్ళని కూడా వచ్చి పరామర్శించుర్రి. చూద్దాం. ఇప్పుడు మొత్తం కేసీఆర్ ట్రెండింగ్లో ఉన్నాడు. కేసీఆర్ హాస్పిటల్ పాలయ్యిండు, ఏమైందో అని పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఆయన మీద సానుభూతి, సింపతి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, చాలా దారుణమైన ఇష్యూ ఇది. ఇంకా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం సపోర్ట్గా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇప్పుడు బెంచ్ పైకి వచ్చింది. కేసు ఇంకా ఎటువైపు వెళ్తుంది, ఏమవుతుంది అన్నది చూడాలి. సో ఏదేమైనా న్యాయస్థానాల మీద గౌరవంతో వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. చూద్దాం ఈ నేరేళ్ల కేసు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కూడా బాధ్యత ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఆ బాధ్యతను విస్మరిస్తే గతంలో చేసిన పోరాటం ఈ గవర్నమెంట్ మీద కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.